హలో ఎవ్రీవన్. యాజ్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను మ్యాథమెటిక్స్తో పాటు అన్నాం కదా. హియర్ ఇస్ మై ఫస్ట్ వీడియో. ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ 21st and 22nd April current affairs. So first 21st current affairs, 21st April ఏ డేగా సెలబ్రేట్ చేస్తాము అంటే నేషనల్ సివిల్ సర్వీసెస్ డే. నేషనల్ సివిల్ సర్వీసెస్ డే. ఈ డే యొక్క థీమ్ ఏంటి 2024లో అంటే ఎంపవరింగ్ సిటిజన్స్ అండ్ ఎన్హాన్సింగ్ గవర్నమెంట్. ఎంపవరింగ్ సిటిజన్స్ అండ్ ఎన్హాన్సింగ్ గవర్నెన్స్. అది 21st April ఒక థీమ్. నెక్స్ట్ ఆపరేషన్ కావేరీ అనేది ఒకటి న్యూస్లోకి వచ్చింది. ఈ ఆపరేషన్ కావేరీ అంటే ఏంటి అంటే సూడాన్లో కాన్ఫ్లిక్ట్స్లో ఎవరైతే ఇండియన్స్ అక్కడ చిక్కుకుపోయినారో వాళ్ళని ఇండియాకి రిటర్న్ తీసుకురావడానికి ఆపరేషన్ కావేరీ అనే ఒక దీన్ని ఇండియా వాళ్ళు ఆర్గనైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ బ్రహ్మోస్ మిసైల్ అనేది ఒకటి రీసెంట్ న్యూస్లో ఉంది. ఈ బ్రహ్మోస్ మిసైల్ ఏంటి అంటే ఇండియా వాళ్ళు ఫిలిప్పైన్స్ కంట్రీకి దీన్ని పర్చేజ్ చేయబోతున్నారు. ఇండియా వాళ్ళు ఎవరికి పర్చేజ్ చేయబోతున్నారంటే ఫిలిప్పైన్స్ వాళ్ళకి. ఈ బ్రహ్మోస్ అనేది ఒక మిసైల్. ఇది ఎవరెవరు కలిపి డెవలప్ చేశారంటే ఇండియా ప్లస్ రష్యా వాళ్ళు కలిపి డెవలప్ చేశారు. అందుకే దీనికి ఒక నేమ్ ఏంటంటే ఇండియాలో ఉన్న బ్రహ్మపుత్ర నదికి అని మాస్కో నదికి, సో ఇండియా రష్యాలో ఉన్న ఈ రివర్ని బేస్ చేసుకొని బ్రహ్మోస్ అనే నేమ్ దీనికి పెట్టడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ పీవీటీజీ అనేది ఒక ట్రైబల్కి సంబంధించిన గ్రూప్. ట్రైబల్స్ అంటేనే వెనుకబడిన వాళ్ళు. వీళ్ళు ఎలక్షన్స్లో ఓట్ క్యాస్ట్ చేయడానికి అలా ఉండదు. బట్ రీసెంట్గా సోంఫెన్ అనే ఒకటి ట్రైబల్ గ్రూప్ వాళ్ళు అండమాన్ నికోబార్లో లోక్సభ ఎలక్షన్స్లో వీళ్ళు ఓట్ని క్యాస్ట్ చేయడం జరిగింది. సో ఎగ్జామ్లో ఎలా అడుగుతారు ఈ క్వశ్చన్ అంటే సోంఫెన్ ఈజ్ అ ట్రైబ్ గ్రూప్. వీళ్ళు ఎక్కడ ఎలక్షన్స్ని క్యాస్ట్ చేశారంటే అండమాన్ నికోబార్ ఈజ్ ద ఆన్సర్. ఓకే. ఇంకా ఎలక్షన్స్ అంటున్నాం కాబట్టి రీసెంట్గా కర్ణాటక స్టేట్లో ఎలక్షన్స్ జరిగాయి కదా. ఇక్కడ ఎవరైతే ఏజ్ మోర్ దాన్ 80+ ఉన్నవాళ్ళు అండ్ డిజబిలిటీ 40% అబవ్ ఉన్న వాళ్ళకి ఇంటి నుండే ఓట్ని క్యాష్ చేసే ఫెసిలిటీ అయితే రీసెంట్గా కర్ణాటక స్టేట్ వాళ్ళు చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకొక కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే తమిళనాడు స్టేట్ ఈ ఎలక్ట్రిక్ ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయడంలో ఇండియాలో టాప్ ప్లేస్లో ఉంది. ఇండియాలో టాప్ ప్లేస్లో ఏది ఉందంటే తమిళనాడు స్టేట్. దేంట్లో అంటే ఎలక్ట్రిక్ వాటిని ఎక్స్పోర్ట్ చేయడంలో తమిళనాడు టాప్ ప్లేస్లో ఉంది. అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ని అయితే కూడా కర్ణాటక స్టేట్ టాప్ ప్లేస్లో ఉంది. ఓకే. సో ఇంకొక కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే రీసెంట్గా ఒకటి పిఎన్, ఇది నార్మల్ పెన్ అంటే ఏంటి అంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్. పాన్ నెంబర్, పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఉన్నట్టు పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ ఒకటి. ఇది ఎందుకంటే స్టూడెంట్స్ ఒక స్కూల్ నుంచి ఒక స్కూల్కి చేంజ్ అవుతుంటారు కదా. అలా చేంజ్ అయ్యే ప్రాసెస్ని సింప్లిఫై చేయడానికి ఏపీ స్టేట్ వాళ్ళు రీసెంట్గా పెట్టిన దాని పేరు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఏంటంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్. ఎక్కడికి వెళ్ళినా టీసీకి ఒక నెంబర్ ఉంటుంది కదా, సేమ్ అలాగే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది. అది రీసెంట్గా ఏ స్టేట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినారంటే ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ మెటా కంపెనీ అందరికీ తెలుసు అనుకుంది. మామూలు మనం యూజ్ చేసే ఫేస్బుక్ ఇలాంటి అన్నీ కూడా మెటాతోనే హ్యాండిల్ చేస్తారు. అక్కడ మెటా ఏంటి అంటే లామా 3 అనేది ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అప్గ్రేడ్ చేసింది. ఏ కంపెనీ అంటే మెటా కంపెనీ. ఓకే. నెక్స్ట్ స్కై ట్యాక్స్ అని
ఇంకా ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఏవైతే ఉంటాయో కొన్ని వాటికి రేటింగ్స్ ఇస్తుంటాయి. అలా స్కైట్రాక్స్ అనేది ఒక ఇండియాలో ఇంటర్నేషనల్ బెస్ట్ ఎయిర్పోర్ట్ ఏది ఉందంటే ఇది సింగపూర్ షాంఘై ఎయిర్పోర్ట్. సింగపూర్లో అనేది బెస్ట్ ఎయిర్పోర్ట్ రేటింగ్ ఉంది. అలాగే బెస్ట్ స్టాఫ్ ఏదైతే ఉంటారో ఎయిర్పోర్ట్ స్టాఫ్ వాళ్ళకి జిఎంఆర్ హైదరాబాద్ వాళ్ళకైతే బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ అవార్డు అయితే వీళ్ళకి వచ్చింది. ఎవరు అది అనౌన్స్ చేశారంటే స్కైటాక్స్ అనే కంపెనీ వాళ్ళు. నెక్స్ట్ జిఐ ట్యాగ్స్ కూడా ఎప్పుడు న్యూస్లోకి వస్తుంటాయి. ఆ జిఐ ట్యాగ్స్ ఏంటంటే ఏదైనా ఒక ప్లేస్ కానీ ఒక ఫుడ్ ఐటమ్ ఏదైనా ప్రోడక్ట్ యూనిక్గా ఉందంటే వాటికి జిఐ ట్యాగ్స్ అనేవి అనౌన్స్ చేస్తారు. ఇది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుందంటే మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కిందకి వస్తుంది. రీసెంట్గా వారణాసిలో ఉన్నటువంటి తిరంగి బర్ఫీ ఇదైతే వారణాసి ఇది ఇండియన్ కలర్స్లో లాగా మామూలు తిరంగ్ అంటే జెండా అంటాం కదా, జెండాలో 3 కలర్స్ ఉన్నట్లు తిరంగి బర్ఫీలో కూడా 3 కలర్స్ ఉండేలాగా వీళ్ళు ఒక స్వీట్ ఐటమ్ అది. దానికి వారణాసిలో రీసెంట్గా జిఐ ట్యాగ్ వచ్చింది. సో జిఐ ట్యాగ్స్లో టాప్లో ఉన్న స్టేట్ ఏదంటే యూపీ. ఉత్తరప్రదేశ్లో ఇప్పటిదాకా ఎన్ని ప్రోడక్ట్స్ ఉంది, ఎన్ని ఐటమ్స్ కంటే 75 వాటికి జిఐ ట్యాగ్ని అనౌన్స్ చేశారు. అది టాప్ ప్లేస్లో ఉంది. ఓకే, ఇంకా ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్. ఈ నేషనల్ సెక్యూరిటీ గార్డ్కి రీసెంట్గా స్పెషల్ డైరెక్టర్ జనరల్ అయితే అపాయింట్ అయ్యారు. ఆ డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే నలిన్ ప్రభాత్. ఎవరైనా కొన్ని వాటికి అపాయింట్మెంట్స్ కూడా చూసుకోవాలి. కొన్ని మెయిన్ ఆర్గనైజేషన్స్కి అవి కూడా ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ న్యూ డైరెక్టర్ జనరల్ ఎవరు అపాయింట్ అయినారంటే నలిన్ ప్రభాత్. నెక్స్ట్ ఒక రివర్ అనేది న్యూస్లోకి ఉంది. అది ఏ రివర్ అంటే లక్ష్మణ్ తీర్థ్. ఈ రివర్ రీసెంట్గా వాటర్ ప్రాబ్లం వచ్చేసి రివర్ అయితే డ్రై అవ్వడం జరిగింది. ఈ డ్రై అప్ అయింది ఈ రివర్ వచ్చేసి ఏ రివర్కి ట్రైబ్యూటరీ అంటే ఇట్ ఈస్ ద ట్రైబ్యూటరీ ఆఫ్ కావేరీ రివర్కి ట్రైబ్యూటరీ రివర్ లక్ష్మణ్ తీర్థ్. ఎగ్జామ్లో క్వశ్చన్ యూజ్ అవుతుంది. రీసెంట్గా లక్ష్మణ్ తీర్థ్ అనే రివర్ న్యూస్లో ఉంది. సో అది ఎందుకు వచ్చింది, అది ఏ రివర్ యొక్క ట్రైబ్యూటరీ ఇంత తెలుసుకుంటే దట్ ఈజ్ ఎనఫ్. అండ్ ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటి అంటే స్పేస్కి సంబంధించిన న్యూస్ కూడా. స్పేస్ దీన్ని ఏమన్నా డెబ్రీస్ ఫ్రీ India aims to debris-free space by 2030. 2030 ఇయర్ కంతా స్పేస్ అంతా కొంచెం క్లీన్గా ఉండాలని ఎవరు అనౌన్స్ చేశారంటే ఇస్రో చైర్మన్ ఎవరు సోమనాథ్. సో ఎవరైతే మెయిన్ హెడ్ ఉంటారో వాళ్ళే మోస్ట్లీ అనౌన్స్ చేస్తారు దాని నుంచి ఏం చేయాలన్నా. అక్కడ ఈ డెబ్రిస్ ఫ్రీ అంటే ఏంటంటే స్పేస్ అంతా కొంచెం క్లీన్గా ఉండాలి. స్పేస్ ఫర్ సేఫ్టీ ప్లేస్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్లో స్పేస్లో కొంచెం క్లీన్గా ఉండాలి అనే దీంతో డెబ్రిస్ ఫ్రీగా ఉండాలి అని 2033 టైం కన్నా అని ఇస్రో చైర్మన్ అనౌన్స్ చేశారు. ఓకే, ఇది లేటెస్ట్ కానీ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. సో కొన్ని ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.